ఎవరికైతే మనం స్కిన్ ఎక్సిషన్ చేయాల్సిన అవసరం పడుతుందో, ఆ పేషెంట్స్‌లో మాత్రం చిన్న చిన్న జాగ్రత్తలు ఆల్మోస్ట్ 2 వారాల వరకు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో, పేషెంట్‌కి చేసిన సర్జరీ బట్టి, పేషెంట్ నొప్పి తట్టుకునే స్వభావం బట్టి, వాళ్ళ రొటీన్ వర్క్ స్టైల్ ఎలా ఉంది? ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయా? లేదంటే ఒక హోమ్ మేకరా? లేదంటే ఫీల్డ్‌లోకెళ్ళి వర్క్ చేసేవాళ్ళా? ఇంకేదన్నా అనే దాన్ని బట్టి మనది ఓవరాల్ పేషెంట్ రికవరీ గాని, పోస్ట్ ఆప్ ఇన్‌స్ట్రక్షన్స్ గాని ఇవ్వడం జరుగుతుంది. సో, వీటన్నిటి పరంగా ఓవరాల్ కన్క్లూజన్ ఏంటి అంటే, ఒక పేషెంట్‌కి, ఇంకో పేషెంట్‌కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కావచ్చు, వాళ్ళ రికవరీ టైం కావచ్చు, వాళ్ళకి నంబర్ ఆఫ్ సర్జరీస్ కావచ్చు, కంప్లీట్‌గా డిఫర్ అయిపోతాయి. సో, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ కన్సల్ట్, టెల్ యువర్ కన్సర్న్స్. మీకున్న ఇబ్బందులు, మీ ఎక్స్‌పెక్టేషన్స్ డాక్టర్‌కి చెప్పండి. చెప్పిన తర్వాత మా సైడ్ నుంచి మీరు కరెక్ట్ పాత్‌లో ఉన్నారా లేదా? మీరు బాడీ కాంటూరింగ్‌కి ఐడియల్ పేషెంటా? లేదంటే వెయిట్ లాస్‌కి పేషెంటా? అనేది మేము మీకు గైడ్ చేస్తాం. ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్‌కి వెళ్ళడం. ఎన్ని సర్జరీలు, ఎంత రికవరీ అనేది తెలుసుకుంటే. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ అండ్ కౌన్సెలింగ్. సో దట్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంటు, ట్రీట్మెంట్ చేసే డాక్టరు ఇద్దరూ ఒక పేజీ మీద ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్.